బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే కార్యక్రమాల్లో ఢీ ఒకటి. గత 10 సీజన్లుగా ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ షో ఇప్పుడు ఢీ జోడీగా మెప్పిస్తోంది. గత 3 సీజన్ల నుంచి సుధీర్, రష్మి టీమ్ లీడర్స్ గా కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇక యాంకర్ గా ప్రదీప్ షోకి మరింత నిండుదనాన్ని తీసుకొస్తున్నాడు. ఒక పక్క డాన్స్, మరోపక్క సుధీర్, ప్రదీప్, రష్మి హాస్యభరిత స్కిట్స్ తో కార్యక్రమం అంతా ఆహ్లాదకరంగా సాగిపోతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా విడుదలైన ఒక ప్రోమో ఇప్పుడు ఢీ అభిమానులను కలవరపరుస్తోంది. ఇందులో సుధీర్, రష్మి గొడవ పట్టం చూసే వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక ఎలిమినేషన్ విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. 3వ రౌండ్లో రష్మి తరపున పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కంటెస్టెంట్ లేకపోవడం అసలు సమస్యకు కారణంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రదీప్ సుధీర్కి చెప్పడంతో సమస్యకు బీజం పడింది. ఎలిమినేషన్ విషయాన్ని ప్రదీప్ సుధీర్, రష్మిలకు అప్పగించాడు. దీంతో రష్మి 2వ రౌండ్లో తాము ఓడిపోయి ఉంటే అసలు ఈ వాదం ఉండేది కాదని పేర్కొంది. దానికి సుధీర్, మీరు 1 రౌండ్ గెలిచారా, 2 రౌండ్లు గెలిచారా అనేది అంటూ మాట్లాడుతుండగానే రష్మి జోక్యం చేసుకుని, సుధీర్, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది అంటూ మధ్యలో కల్పించుకోవడంతో సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు మాట్లాడాక నేను మాట్లాడతా, లేదంటే నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు అనడంతో రష్మి కూడా సహనం కోల్పోవడంతో గొడవ మరింత ముదిరింది. ఒక కంటెస్టెంట్ కెరీర్ ఇక్కడ ముఖ్యం. జడ్జెస్, టీమ్ మెంబర్స్ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నీకు నాకు మధ్య గొడవ కాదు, ఇది వాళ్ళ భవిష్యత్తు గురించి అంటూ రష్మి వాదనకు దిగడం సుధీర్ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. రష్మి ఎంత చెప్పినా వినకుండా సుధీర్ ఎలిమినేషన్ ని కోరుకోవడంతో రష్మి కన్నీరు పెట్టుకుంది. సుధీర్, నీ స్థానంలో నేనుంటే ఇలా చేసేదాన్ని కాదు అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. అసలు గొడవ ఏంటి, ఎలిమినేషన్ జరుగుతుందా లేదా అని తెలియాలంటే వచ్చే వారం వచ్చే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.